అందరికీ నమస్కారం. ట్రేడింగ్ చార్ట్ల గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ఓ ముఖ్యమైన ప్రశ్న, ముఖ్యంగా ట్రేడింగ్ కొత్తగా మొదలుపెట్టేవారికి ఏ చార్ట్ బెస్ట్? ఎందుకంటే సరైన టూల్ ఎంచుకోవడమే కదా గెలుపుకు మొదటి మెట్టు. ఎప్పుడైనా ఈ విషయం ఆలోచించారా? ట్రేడింగ్ మొదలుపెట్టే చాలామంది తెలియకుండానే ఒక కామన్ మిస్టేక్ చేస్తుంటారు. ఇది చూడ్డానికి చిన్న తప్పులా అనిపించినా వాళ్ళ ట్రేడింగ్ జర్నీ మీద చాలా పెద్ద ఇంపాక్ట్ చూపిస్తుంది. బహుశా చాలామంది బిగినర్స్ అదే తప్పు చార్ట్ను వాడుతుండొచ్చు. సరే, మొదటి సెక్షన్ చూద్దాం. బిగినర్స్ చేసే ఒక సాధారణ తప్పు. సింపుల్గా కనిపించేది ఎందుకు ప్రమాదకరమో తెలుసుకుందాం. సాధారణంగా కొత్తగా వచ్చేవారు ఈజీగా కనిపించే వాటికే అట్రాక్ట్ అవుతారు. కానీ చూడండి, ట్రేడింగ్లో సింపుల్ అంటే ఎప్పుడూ బెస్ట్ అని కాదు. నిజం చెప్పాలంటే కొన్నిసార్లు అదే పెద్ద ట్రాప్ అవ్వచ్చు. చూడటానికి చాలా ఈజీగా ఉంది, కేవలం గీతలే కదా అనిపిస్తుంది. ఇది చాలామంది కొత్తగా ట్రేడింగ్ మొదలుపెట్టేవాళ్ల ఫీలింగ్. లైన్ చార్ట్ చూడ్డానికి చాలా సింపుల్, జస్ట్ లైన్స్ ఉంటాయి, అవునా? అందుకే ఎక్కువ మంది తమ జర్నీని దాంతోనే స్టార్ట్ చేస్తారు. ఓకే, ఇక రెండో సెక్షన్లోకి వెళ్దాం. అదే సింపుల్గా కనిపిస్తూ మోసం చేసే లైన్ చార్ట్. అంటే ట్రెండ్ అయితే కనిపిస్తుంది, కానీ అసలు కథ మిస్ అవుతుంది. సరే, ఫస్ట్ చార్ట్ టైప్ అదే లైన్ చార్ట్ని చూద్దాం. ఇది మార్కెట్ బిగ్ పిక్చర్ చూపిస్తుంది, కానీ దాని వెనకున్న అసలు స్టోరీని మొత్తం దాచేస్తుంది. అసలు ఈ లైన్ చార్ట్ ఎలా పనిచేస్తుంది? చాలా సింపుల్. ఒకరోజు మార్కెట్ ఎక్కడ క్లోజ్ అయిందో ఆ పాయింట్ని తీసుకుని నెక్స్ట్ డే క్లోజింగ్ పాయింట్తో కలుపుతారు, అంతే. ఇది కేవలం రోజు క్లోజింగ్ ప్రైజ్లను కలిపే ఒక లైన్ అన్నమాట. చూడండి, ఇది ఎంత ఈజీయో. మొదటి రోజు క్లోజింగ్ ప్రైస్ దగ్గర ఒక చుక్క, రెండో రోజు క్లోజింగ్ ప్రైస్ దగ్గర ఇంకో చుక్క. ఇప్పుడు ఆ రెండు చుక్కల్ని ఒక లైన్తో కలపండి, అంతే, లైన్ చార్ట్ రెడీ. అయితే దీనివల్ల లాభాలేంటి, నష్టాలేంటి? ఇది మార్కెట్ ట్రెండును, అంటే మార్కెట్ పైకి వెళ్తోందా, కిందికొస్తోందా, లేక సైడ్వేస్లో ఉందా అని తెలుసుకోవడానికి చాలా బాగా పనిచేస్తుంది. కానీ ఓపెన్, హై, లో లాంటి కీలకమైన డీటెయిల్స్ అస్సలుండవు. అందుకే యాక్టివ్ ట్రేడర్స్కి ఇది సరైన టూల్ కాదు. ఇక మూడో సెక్షన్ బార్ చార్ట్స్. ఇక్కడ డేటా ఉంటుంది, కానీ క్లారిటీ ఉండదు. అంటే లైన్ చార్ట్ సమస్యను సాల్వ్ చేయడానికి బార్ చార్ట్లు వచ్చాయి. ఇవి కావాల్సిన మొత్తం డేటాను ఇస్తాయి, కానీ ఒక కొత్త సమస్యను క్రియేట్ చేస్తాయి. అదే కాంప్లెక్సిటీ. సో బార్ చార్ట్ అనేది లైన్ చార్ట్ కన్నా చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ప్రతి బార్ మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయింది, ఆ రోజు మ్యాక్సిమం ఎంతవరకు వెళ్ళింది, మినిమం ఎంతకు పడిపోయింది, చివరికి ఎక్కడ క్లోజ్ అయింది, ఈ 4 ముఖ్యమైన విషయాలను చూపిస్తుంది. దీన్నే ఓహెచ్ఎల్సి అంటారు. అంటే ఇప్పుడు బిగినర్స్కి 2 ఇబ్బందికరమైన ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఒకవైపు లైన్ చార్ట్లో ఇన్ఫర్మేషన్ చాలా తక్కువగా ఉంది, మరోవైపు బార్ చార్ట్లో ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉన్నా దాన్ని అంత స్పీడ్గా చదివి అర్థం చేసుకోవడం చాలా కష్టం. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తూనే దాన్ని చాలా ఈజీగా అర్థం చేసుకోగలిగే చార్ట్ ఉంటే ఎలా ఉంటుంది? డేటా కేవలం నంబర్స్లా కాకుండా ఒక కథలా మనతో మాట్లాడితే? ఇప్పుడు మనం 4వ సెక్షన్కొచ్చాం, క్యాండిల్ స్టిక్స్. కథను చదవడం అంటే మార్కెట్ భాషను నేర్చుకోవడం. ఇక్కడే క్యాండిల్ స్టిక్ చార్ట్లు పిక్చర్లోకొస్తాయి. వీటిని జస్ట్ ఒక చార్ట్లా కాకుండా మార్కెట్ లాంగ్వేజ్లా చూడాలి. ఇది బయర్స్కి సెల్లర్స్కి మధ్య జరిగిన ఫైట్ని మనకొక స్టోరీలా చెప్తుంది. క్యాండిల్ స్టిక్ చార్ట్ కూడా బార్ చార్ట్లాగే పూర్తి ఓహెచ్ఎల్సి డేటాను ఇస్తుంది, కానీ చూడగానే అర్థమయ్యేలా చూపిస్తుంది. దాని బాడీ ఇంకా విక్స్ ఆ రోజు ట్రేడింగ్లో ఏం జరిగిందో ఒక్క చూపులోనే మనకు క్లియర్గా చూపిస్తాయి. ప్రతి క్యాండిల్లో 3 మెయిన్ పార్ట్స్ ఉంటాయి. మధ్యలో ఉండే బాడీ ఓపెన్ ప్రైస్కి క్లోజ్ ప్రైస్కి మధ్య డిఫరెన్స్ చూపిస్తుంది. దాని కలర్ ప్రైస్ పెరిగిందా లేదా తగ్గిందా అని చెప్తుంది. పైన కింద ఉండే సన్నని గీతల్ని విక్స్ అంటారు. అవి ఆ రోజు హయ్యెస్ట్, లోయెస్ట్ ప్రైజ్లను చూపిస్తాయి. ఈ క్యాండిల్స్ షేప్స్కి కూడా స్పెషల్ మీనింగ్స్ ఉంటాయి. అవి మనకు కొన్ని కథలు చెబుతాయి. ఉదాహరణకి హ్యామర్ అని పిలిచే ఈ షేప్ మార్కెట్ పడిపోవడం ఆగిపోయి మళ్లీ బలం పుంజుకుని పైకి వెళ్లే ఛాన్స్ ఉందని మనకొక సిగ్నల్ ఇస్తుంది. ఇది డోజీ. ఇది మార్కెట్లో కన్ఫ్యూజన్ని చూపిస్తుంది. కొనేవాళ్లు, అమ్మేవాళ్లు ఇద్దరూ ఈక్వల్ స్ట్రెంగ్త్తో ఉన్నారని, ఎవరూ డామినేట్ చేయలేకపోతున్నారని ఇది చెప్తుందనమాట. చూసారా, క్యాండిల్స్ నిజంగా మనతో మాట్లాడుతున్నాయి. ఇక చివరి సెక్షన్ ట్రేడింగ్ కోసం మన గోటు చార్ట్.
అంటే ఒక చార్ట్ మిగతా వాటికంటే ఎందుకు బెస్ట్ అనేది తేల్చేద్దాం. సో ఫైనల్గా ఈ మూడింటిలో ఏది బెస్ట్ చార్ట్ అనే దానిపై ఒక క్లారిటీకి వద్దాం. ఈ టేబుల్ చూడండి, చాలా క్లియర్గా ఉంది కదా. లైన్ చార్ట్ ఓన్లీ క్లోజింగ్ ప్రైస్ చూపిస్తుంది. బార్ ఇంకా క్యాండిల్ స్టిక్ రెండు పూర్తి OHLC డేటాను చూపిస్తాయి. కానీ చదవడంలో క్యాండిల్ స్టిక్ చాలా చాలా ఈజీ. అందుకే ఇది ట్రేడర్స్కి ద బెస్ట్ చాయిస్. అవును, ఒక్కటే. ఒక బిగినర్ ట్రేడర్గా మాస్టర్ చేయాల్సిన చార్ట్ కేవలం ఒక్కటే, అదే క్యాండిల్ స్టిక్ చార్ట్. ఒక్క విషయం గమనించండి, ఏ ట్రేడింగ్ యాప్ లేదా వెబ్సైట్ ఓపెన్ చేసినా డీఫాల్ట్గా కనిపించేది ఇదే. ఎందుకంటే ట్రేడింగ్ ఇండస్ట్రీ మొత్తం దీన్నే స్టాండర్డ్గా ఎంచుకుంది. ఇది ట్రేడర్ల కోసం ట్రేడర్ల చేత ఇంప్రూవ్ చేయబడింది. ఇది చాలా ముఖ్యమైన విషయం, గుర్తుంచుకోవాలి. ఫ్యూచర్లో నేర్చుకునే ప్రతి ట్రేడింగ్ కాన్సెప్ట్, ప్రతి ప్యాటర్న్ అన్నీ ఈ క్యాండిల్ స్టిక్ చార్ట్ మీదే ఆధారపడి ఉంటాయి. కాబట్టి దీన్ని నేర్చుకోవడమంటే ట్రేడింగ్ ఫ్యూచర్కి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసుకోవడమే. కాబట్టి ఇప్పుడు సరైన టూల్ ఏంటో తెలిసింది. ఇక చేయాల్సిందల్లా చార్ట్ను ఓపెన్ చేసి మార్కెట్ ఏం కథో చెప్తుందో వినడమే. మరిక మొదలు పెడదామా? ఇలాంటి మరిన్ని ఫైనాన్షియల్ స్ట్రాటజీల గురించి తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం స్నేహితులకు కూడా హెల్ప్ అవుతుందనుకుంటే వాళ్ళతో షేర్ చేయండి. ఆర్థిక ప్రయాణంలో ఇదొక మంచి స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నాం.